అందరికీ నమస్కారం. ఈరోజు కథ తెలివితో రాక్షసుణ్ణి ఎదిరించిన బాలుని కథ. ఇది చందమామ కథలోనిది. ఒక ఊర్లో రామయ్య అనే రైతు ఉన్నాడు. అతనికి 2 అబ్బాయిలు, పెద్దోడు చిన్నోడు అని ముద్దుగా పిలుచుకునేవాడు. ఒకసారి భార్యను పిల్లల్ని పిలుచుకొని అడవి మార్గం ద్వారా వేరే చోటికి ప్రయాణిస్తూ ఉన్నాడు. దారి మధ్యలో పిల్లలిద్దరికీ మామిడి పండ్ల చెట్టు కనపడింది. మామిడి పండ్ల చెట్టు కనపడగానే ఆ పిల్లలకి నోరూరింది. ఆ చెట్టు దగ్గర ఆగి మామిడి పండ్లు కోసుకుందాము అని అనుకున్నారు. వారు ఆ చెట్టు దగ్గర ఆగి కాసేపటికి మామిడి పండ్లు కోసుకొని వచ్చేసరికి వాళ్ళ అమ్మా నాన్న ఎటో వెళ్ళిపోయారు. పాపం పిల్లలిద్దరూ భయపడిపోయినారు. ఇద్దరిలో కూడా చిన్నవాడు ఇంకా భయపడిపోయినాడు. కానీ పెద్దవాడు చిన్నవాడికి ధైర్యం చెప్తూ అమ్మా నాన్నలను వెతుకుతూ అడవి మార్గం గుండా వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటే వారికి ఒక ప్రదేశంలో ఒక గాడిద కనిపించింది. పెద్దోడు చిన్నోడితో, ఈ గాడిదను తీసుకొని పోలాము, మనం ఎక్కువసేపు నడవలేకుండా ఉన్నాము. అమ్మా నాన్నను వెతకడంలో నీవు కాసేపు నేను కాసేపు ఈ గాడిదపై ప్రయాణిస్తూ కాలం గడుపుకోవచ్చు అని చెప్పి గాడిదను వెంట తీసుకొని పోతూ ఉంటారు. అలా పోతూ ఉంటే వారికి మధ్యలో ఒక పెద్ద తాడు కనపడుతుంది. పెద్దోడు అంటాడు చిన్నోడితో, ఈ తాడును కూడా తీసుకొని పోదాం, ఎందుకైనా మంచిది అంటాడు. అనుకొని తాడును కూడా తీసుకొని పోతూ ఉంటారు. ఇంకా కాసేపు అదేవిధంగా ప్రయాణం చేస్తూ ఉంటే వారికి ఒక గడ్డపార కనిపిస్తుంది. గడ్డపారను కనిపించి పెద్దోడు చిన్నోడితో, ఈ గడ్డపారను తీసుకుపోదాము అని అంటాడు. ఎందుకు అని చిన్నోడు అంటే, ప్రపంచంలో పనికిరానిదంటూ ఏదీ ఉండదు, ఎందుకైనా మనకు పనికి వస్తుంది అని ఆ గడ్డపారను తీసుకొని అన్నింటినీ గాడిదపై పెట్టి పోతూ ఉంటారు. చీకటి పడే వేళకు వారు ఒక గుహ దగ్గరికి చేరుకుంటారు. ఈ గుహలో ఈ రాత్రి పడుకొని పొద్దున్నే అమ్మా నాన్న కోసం వెతుకుదాము అనుకొని గుహలోకి చేరుకుంటారు. ఆ గుహలోపలికి వెళ్ళి గుహను శుభ్రం చేసుకొని గాడిదను ఒక ప్రదేశంలో కట్టేసి పురుగు పుట్ర రాకుండా మంట వేసుకొని పడుకుంటారు. కానీ ఆ గుహ ఒక రాక్షసునిది. ఆ రాక్షసుడు అర్ధరాత్రి వేళ చేరుకొని తన గుహలో నుంచి వెలుగు రావడం గమనించి, ఎవరో గుహలోపల చేరారని, ఎంత ధైర్యం రా మీకు నా గుహలోకి చేరడానికి, ఎవరు మీరు, బయటకు రండి అని గట్టిగా కేకలు పెట్టసాగాడు. ఆ కేకలకి అన్నదమ్ములిద్దరూ నిద్రలేచారు. అప్పుడు తమ్ముడు చాలా భయపడిపోయాడు. కానీ అన్న ఒక్క నిమిషం తెలివితో ఆలోచించి, ఎవర్రా నీవు, నా నిద్ర చెడగొట్టావు అని అంతకన్నా గట్టిగా అరిచాడు. అందుకు రాక్షసుడు, నేను ఈ గుహలోని వాడిని, నేను ఒక రాకాసిని అని అంటాడు. నీవు రాకాసివైతే నేను ఒక గీకాసిని. ఇప్పుడే 2 జంతువులను తినేసి వచ్చి పడుకున్నాను. నాకిప్పుడు మళ్ళీ ఆకలి అవుతూ ఉంది. నువ్వు ఎక్కువగా మాట్లాడితే నిన్ను కూడా తినేస్తాను, జాగ్రత్త అని ఆ రాకాసిని బెదిరిస్తాడు. అప్పుడు రాక్షసుడు ఆలోచనలో పడతాడు. రాకాసి అంటే నేను, మరి గీకాసి అంటే ఎవరు, ఎలా ఉంటుంది, నాకన్నా పెద్దగా ఉంటుందా, భయంకరంగా ఉంటుందా, గీకాసి అనే మాట నేనెప్పుడూ వినలేదు అని అనుకుంటాడు. ఎలాగైనా గీకాసిని చూద్దాము అనుకొని అప్పుడు రాకాసి గీకాసితో అంటాడు, నేను నా తల వెంట్రుకను నీ వద్దకు వేస్తాను, నీ తల వెంట్రుకను కూడా పంపించు, ఎవరిది పెద్దగా ఉంటుందో చూద్దాము అంటాడు. అని తన తల వెంట్రుకను గుహ ముందుకు విసురుతాడు. అప్పుడు ఈ పెద్దోడు తన దగ్గర ఉన్న పెద్ద తాడుని రాకాసి ముందుకు వదులుతాడు. అప్పుడు ఆ రాకాసి ఆ తాడును చూసి నిజంగా వెంట్రుకే అనుకొని, చీకట్లో ఆ రాకాసి అది తల వెంట్రుక అనుకొని తాడును పట్టుకొని, అమ్మా ఎంత లావుగా ఉంది, ఎంత పెద్దగా ఉంది, నిజంగా గీకాసి పెద్దగా ఉంటుంది అనుకొని ఇంకా కూడా అనుమానం తీరక, సరే నా కూరపన్నును నీకు వేస్తాను, నీ కూరపన్నును నా వైపు విసిరివేయి, చూద్దాము అదెలా ఉంటుందో అని అంటాడు. అని రాకాసి తన పన్నును విరిచి గుహ ముందుకు వేస్తాడు. అప్పుడు ఈ పెద్దోడు తన దగ్గర ఉన్న గడ్డపారను రాకాసి ముందుకు విసిరేస్తాడు. గడ్డపారను చూసిన రాకాసి, ఇంత పెద్దగా ఉందా ఈ గీకాసి పన్ను అని అనుకుంటాడు. చీకట్లో రాకాసి ఆ పన్నుని పట్టుకొని, పన్ను ఎంత పెద్దగా ఉంటే నోరు ఇంకా పెద్దగా ఉంటుంది అనుకొని, సరే అయినా అనుమానం తీరక ఇంకొకసారి నేను పెద్దగా అరుస్తాను, నీవు ఎంత పెద్దగా అరుస్తావో చూస్తాను అని అంటాడు. అని రాకాసి బాగా అరుస్తాడు. అప్పుడు పెద్దోడికి ఆలోచన వచ్చి పక్కనే ఉన్న గాడిదపై కొడతాడు. ఆ నొప్పికి తాళలేక గాడిద గుహంతా మారుమోగేలా అరుస్తుంది. ఆ అరుపులకు రాకాసి
అనుకుంటాడు. ఇదేమి అరుపులోయ్, నాకన్నా బాగా అరుస్తూ ఉంది. ఈ గీకాసి చేతి కనుక నేను దొరికినట్టయితే నాకు ఈరోజు చివరి రోజు అవుతుంది అని అనుకొని ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోతాడు. ఆ రాక్షసుడు వెళ్ళిపోయాక చిన్నోడు పెద్దోడు హాయిగా నిద్రించి తెల్లవారగానే బయటకు వచ్చి వాళ్ళ అమ్మా నాన్నలకై వెతుక్కొని వాళ్లను కలుసుకొని సంతోషంగా ఇంటికి వెళతారు. ఈ విధంగా ఉపాయంతో రాక్షసుడి బారి నుండి తప్పించుకుంటారు ఆ అన్నదమ్ములిద్దరూ. ఉపాయం ఉంటే ఎటువంటి సమస్యనైనా ఎదిరించవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తున్నది ఈ కథ. మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మంచి కథతో మళ్ళీ కలుసుకుందాము. సెలవు. థ్యాంక్ యూ.